वजीर फाइनेंस हरीश राव ने हुजूराबाद का दौरा करते हुए वजीर आला केसीआर के दौरे के इंतजामात का जायजा लेने के बाद मीडिया से बात करते हुए कहा कि हल्का असम्बली हुजूराबाद के हर दलित खानदान को दलित बंधु स्कीम से मुस्तफीद किया जाएगा। उन्होंने कहा कि दलित बंधु स्कीम के लिए वजीर आला केसीआर ने हुजूराबाद को पायलट प्रोजेक्ट की हैसियत से मुंतखब किया है। वजीर हरीश राव ने कहा कि 16 अगस्त को वजीर आला केसीआर दलित बंधु स्कीम को हुजूराबाद से शुरू करेंगे और वजीर आला खुद 15 अहल उम्मीदवारों को अपने हाथों से दलित बंधु स्कीम के तहत चेक्स हवाले करेंगे। रियासती वजीर ने कहा कि हल्का असम्बली हुजूराबाद के हर दलित खानदान को इस स्कीम से इस्तेफादा करने की राह हमवार होगी। इस सिलसिले में किसी को भी किसी किस्म का शक या शुबा करने की जरूरत नहीं है। उन्होंने कांग्रेस और बीजेपी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस और बीजेपी कायदीन इस सिलसिले में गैर जरूरी वावेला मचा रहे हैं। उन्होंने कहा कि रईतु बंधु स्कीम के आगाज पर भी अपोजिशन कायदीन की जानिब से इसी तरह का अफसाना बनाया गया था। उन्होंने कहा कि दलित बंधु सिर्फ इंतखाबात की हद तक ही नहीं है, बल्कि मैंने अपनी बजट तकरीर में कहा कि मैं एक स्कीम लॉन्च कर रहा हूं जिसे दलित एम्पावरमेंट कहते हैं। अगर अच्छा हो रहा है तो उसके हल्के के लोगों को मदऊ किया जाए, लेकिन बदकिस्मती यह है कि दलित मुखालिफ हैं। उन्होंने कहा कि बीजेपी सदर बंडी संजय इस स्कीम के तहत 50 लाख रुपए देने का मुतालबा कर रहे हैं। हम रियासती हुकूमत की ताकत के मुताबिक 10 लाख रुपए फराहम कर रहे हैं। बकिया 40 लाख रुपए की रकम बंडी संजय मरकज से दिलवाएं तो मुनासिब होगा। కుట్రలు కుతంత్రాలతో అనుమానాలను అపోహలను సృష్టించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఏ రకంగా చేస్తున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు? నిజంగా మీకు ప్రేమ ఉంది, నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో 10 లక్షలు తెచ్చి మీరు ఇయ్యండి. లేదు జర మాకంటే ఎక్కువ ఇవ్వబుద్ధి అయితే 20 లక్షలు ఇయ్యండి, మేము వద్దంటున్నామా? గౌరవనీయులు బండి సంజయ్ గారు 50 లక్షలు ఇవ్వాలని మాట్లాడారు. సంతోషం, వి వెల్కమ్. సరే భయ్, మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు చేతనైన కాడికి మేము 10 లక్షలు ఇచ్చినాం, మిగతా 40 లక్షలు నువ్వు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి తప్పకుండా నీకు పాలాభిషేకం చేస్తాం, మీకు మీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తాం. వి వెల్కమ్. మా రాష్ట్రంలో మా ప్రజలకు 50 లక్షలు వస్తాయంటే మాకు అంతకంటే సంతోషం ఏంటి? హ్యాపీలీ వి వెల్కమ్. మీరే అన్నారు కదా 50 ఇవ్వాలని. సరే భయ్, మాకు రాష్ట్ర ప్రభుత్వం మా శక్తి గంత ఉన్నది, 10 లక్షలు ఇద్దామనుకున్నాం. హుజురాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఈ సంవత్సరమే మిగతా నియోజకవర్గాల్లో కూడా చేయబోతున్నాం. వచ్చే సంవత్సరం బడ్జెట్ పెంచుకొని పెద్ద ఎత్తున దీన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయబోతున్నాం. సరే, మీరు 50 ఇవ్వాలంటున్నారు, సంతోషం. మీరే కదా అధికారంలో ఉంది ప్రభుత్వం, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. సరే, మేము 10 ఇచ్చినాం, మిగతా 40 నువ్వు తీసుకురా, నిన్నే సంతోషంగా యాడ్ చేసుకుంటారు కదా. టీఆర్ఎస్ వాళ్ళు 10 ఇచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు 40 ఇచ్చిండ్రు అనుకుంటారు. మీకే గౌరవం ఉంటుంది. ఇయ్యంగా మేము గిట్ట వద్ద, మీ లెక్క అయితే వద్దనం మేము. ఒకవేళ మీరు 40 తీసుకురండి, తప్పకుండా మీకు మోడీ గారికి మంచిగా పాలాభిషేకం చేస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం, వెల్కమ్ చేస్తాం, ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాం. మీలాగా కుట్రలు చేయము, అడ్డుకోం. తీసుకురండి, వి వెల్కమ్ యూ. नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।